ఇక్కడ న్యూస్ విన్నాను యాక్చువల్గా. ఏంటి, ఆ పర్సన్ 150 years బతకడానికి దానికి సరిపోయే అటువంటి మెడిసిన్ ఏదో రెడీ చేస్తున్నారు. నాకైతే నవ్వు వచ్చింది. ఎందుకు మనిషి అన్నది ఏదైనా కూడా సరే, మనిషి తీసుకున్నా కూడా ఒక మనిషి 150 years బతికి ఏం చేస్తాడు? ఫస్ట్ అసలు ఎన్ని సంవత్సరాలు బతకాలనే ఒకటి అనేది ముందు క్వశ్చన్ చేసుకుంటే అసలు మనిషి ఎందుకు ఉన్నాడు? అందరికీ కామన్గా ఉన్న ఏంటిది? బాడీ అయితే కామన్ ఉంటుంది కదా. మగ ఆడ అనేది పక్కకు పెడితే మనిషి అనేది ప్రతి ఒక్కరికి ఉండేది ఏంటిది? బాడీ ఉంటుంది. అది పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆటోమేటిక్గా నీకు బై బర్త్ వచ్చే ఆ లక్షణం ఏంటిది? తినాలి, చేయాలి అనే లక్షణంతో నువ్వు తింటావు. తిన్నందుకు ఆటోమేటిక్గా అది ఎంత పెరగాలో అంత పెరుగుతుంది, ఆడ ఆగిపోతుంది. దాని తర్వాత ఆ ఏజ్ పెరిగిన లక్షణాలు బాడీలో ఉంటాయి, తర్వాత పోతుంది. ఓకే, సరే. మనిషి ఎందుకు పెరుగుతున్నాడు? ఎందుకు పెరగాలి? ఎప్పటివరకు ఉండాలి అనేది ఒక క్వశ్చన్ తీసుకుంటే ఎప్పటివరకు ఉండాలి? ఒక మనిషిలో ఒక మనిషి అని తీసుకుంటే ఒక మనిషి రెండుగా మారినప్పుడు ఏం తేడా అవుతుంది? మొదటి మనిషిలో ఉన్న ఏవైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన రెండో మనిషిలో ఉండదు. అంటే ఒక విషయాన్ని మొదటి మనిషి చూసే విధానానికి రెండో మనిషి చూసే విధానానికి తేడా ఉంటుంది. ఈ మనిషి 1, 2 అనేది పక్క పెడితే తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనుకోండి. ఒక విషయాన్ని తల్లి కానీ తండ్రి కానీ చూసే దానికి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చూసే దానికి అదే ప్రాబ్లమ్ని లేదంటే అదే ఒక సిచ్యువేషన్ని ఇంకో రకంగా చూస్తారు వాళ్ళు. ఆ చూడడం అనేదే కావాలి అక్కడ. ఇప్పుడు ఆ తండ్రి అనేటోడు ఉన్నాడు అనుకున్నాం. వాళ్ళు ఎప్పటివరకు పుట్టించారు? సరే 30-40 years పుట్టించిన వీళ్ళు పెరిగి ఒక ఆలోచన, ఇది నా ఆలోచన అని తెలవడానికి కనీసానికి ఈయనకు 50 వస్తాయి, ఆయనకు 20-25 వచ్చినాయి అనుకోండి. ఈయనకు 50 వచ్చే వరకు ఈ నెక్స్ట్ వచ్చే థాట్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. అంటే వాళ్ళ థాట్ ఏదైతే ఆలోచన ఉందో ఆ థాట్ని ప్రపంచం ముందు పెట్టడంకి వీళ్ళని 20-25 సంవత్సరాలు వాళ్ళని ప్రొటెక్ట్ చేశారు. సరే, రైట్. ఇప్పుడు ఈయన 20-25 సంవత్సరాలు వాళ్ళ తండ్రికి ఉన్నప్పుడు ఒక ఆలోచన ఉంది కదా. అంటే ఆలోచన అంటే ఏదనుకో, ఆ ప్రాబ్లమ్ని ఆయన చూసే విధానం నేను అనేది. ఆ విధానం ఆయన 25 సంవత్సరాలున్నా అదే రకంగా చూస్తాడు. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అదే రకంగా ఆలోచిస్తుంది ఆయన మైండ్. ఆయనకి 50 సంవత్సరాలు వచ్చినా అట్లే ఆలోచిస్తుంది, 100 సంవత్సరాలు వచ్చినా అట్లా ఆలోచిస్తుంది, 150 సంవత్సరాలు వచ్చినా అట్లే ఆలోచిస్తుంది. ఆయన ఆ మైండ్ ఆలోచించే విధానంలో ఎక్కడ చేంజ్ ఉండదు. అటువంటప్పుడు వాడు బొక్కలోది 50 సంవత్సరాలు బతికింది, 150 సంవత్సరాలు బతికింది అవసరం లేదు కదా. నువ్వు పుట్టింది ఎందుకు? ఆ ఆలోచనని నువ్వు ప్రపంచం ముందు పెట్టు. ఇప్పుడు నీకు ఒక 20-25 సంవత్సరాలకు నీకు పర్ఫెక్ట్ బాడీ వస్తుంది, మైండ్ సెట్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి ప్రపంచంలో. ఇది నాకు నచ్చింది, ఇది నచ్చలేదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండొద్దు అని ఏదో ఒకటి నీకు వచ్చేస్తుంది కదా మైండ్లోకి. దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. అది కదా నీ పని. దాన్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎగ్జిక్యూట్ చేస్తావు? 20-30 సంవత్సరాలు ఎగ్జిక్యూట్ చేస్తావు కావచ్చు కదా. ఇప్పుడు నీకు 20-25 సంవత్సరాలు నీకు ఒక ఆలోచన వస్తే దాన్ని ఇంకో 20-25 సంవత్సరాలకు 30 సంవత్సరాలు నీకు ఇచ్చారు. అప్పటివరకు నువ్వు ఎగ్జిక్యూట్ చేయి. నువ్వు అప్పటికి కూడా ఏం బీకలేకపోతే తర్వాత ఏం బీకుతావు? నీకు ఒక మనిషికి 20-25 సంవత్సరాలు ఇచ్చినా ఏం చేయట్లే అంటే తర్వాత మాత్రం ఏం చేస్తాడు? ఎందుకు తర్వాత బతికుండా ఏం బీకుతాడా? ఏం అవసరం లేదు కదా అక్కడ. ఇంకోటి, ఎప్పుడు మీరు నేచర్లో చూడండి, ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటుంది అడవి అనేది. నేచర్ అంటే మామూలు అడవి అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అడవి ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటుంది. ముఖ్యంగా జంతువులలో. ఎందుకు అట్లా ఉంటుంది? ఎందుకంటే అందులో ఒక గాయపడ్డవి కానీ లేకపోతే సరిగా నడవరాని కానీ లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చి డీలా పడిపోయినాయి కానీ లేకపోతే ఆరోగ్యం బాగలేక సంథింగ్ ఏదైనా జరిగినా కూడా లేకపోతే ఏదన్నా పరిగెత్తడంలోనో వేటాడడంలోనో దాంట్లో ఏమైనా దెబ్బలు తగిలినా కూడా అవి ఏవి బతకలేవు అందులో. ఎందుకంటే దాన్ని చంపేది వెనకాల రెడీగా ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు అక్కడ అడవి చెప్పే రూల్ ఏంటిది? నువ్వు సర్వైవ్ అవ్వాలంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు పర్ఫెక్ట్గా లేకపోతే నేను చంపేస్తాను. సింపుల్ లాజిక్. అంటే
దాని డెప్త్లో చూసుకుంటే నువ్వు ఎప్పుడైతే పర్ఫెక్ట్ కండిషన్లో నీ ఆ థాట్ని నువ్వు అప్లై చేయగలిగే కండిషన్లో ఉంటేనే నిన్ను బతకనిస్తాను నేను, లేకపోతే నేను బతకనివ్వను, నేను తీసేస్తాను నిన్ను అని నేచర్ నీకు చెప్తుంది అక్కడ సింబాలిక్ ఏంది, రియల్గానే చెప్తుంది. సింబాలిక్ ఏమన్నా కానీ మనుషులలో అక్కడ బాగా బతికిపోయే ఛాన్స్ ఏమొచ్చిందంటే వీళ్ళని చంపేటోళ్ళు లేరు మనుషుల్ని. అంటే చంపాలి అనే కాన్సెప్ట్తో నేను చెప్పట్లేదు, అది కాదు. ఇప్పుడు నీకు ఏజ్ పెరిగింది, లేదనుకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కానీ నిన్నెవరు ఏమనట్లేదు కదా, నీ థాట్ని నువ్వు అప్లై చేయొచ్చు కదా, కానీ ఎందుకు చేయట్లేదు? అప్లై చేయకపోగా నేను 90 సంవత్సరాలు బతకాలి, 190 సంవత్సరాలు బతికి ఏం చేస్తావు నాన్న? నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఇప్పుడు ఇటున్న పుల్ల అటు పెడతలేవు. ఇప్పుడు 190 సంవత్సరాల తర్వాత నువ్వు పెడతావా? ఒకవేళ నువ్వు పోతే నిన్ను రీప్లేస్ ఇంకోటి వస్తాడు. ఇప్పుడు మనకు ఉన్న ప్లేసులనే కదా ఇంకోటి బతకాల్సింది, కొత్తగానైతే భూమి పుట్టదు కదా. ఉన్న దాంట్లో పట్టినప్పుడు ఆ రీప్లేస్మెంట్ పర్సన్ అనేది ఇంకో రకంగా ఆలోచిస్తాడు. వాడు ఇంకో కొంచెం ఆ పనిని ఈ పుల్లను అటో ఆ పుల్లని ఇటో కనీసం పెట్టే ఛాన్స్ ఉంది. అది పెట్టాడని నేను అనట్లేదు, కానీ ఆ ఛాన్స్ ఉండొచ్చు. ఆ ఛాన్స్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. నేచర్ అనేది ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటుంది కొత్తగా. దీన్ని తీసేసి ఇంకోదాన్ని, దాన్ని తీసేసి ఇంకోదాన్ని, దాన్ని తీసేసి ఆ ట్రై చేస్తూనే ఉంటుంది ఎప్పుడు. దాని ప్రొసీజర్ అదొక లూప్, అది అందులో ఉన్నది. అది అటువంటప్పుడు నీ ఏజ్ నువ్వు ఏదో నేను పెంచేసుకుంటా ఇంకా నీ ఎక్కువ బతకాలి కాదు. నువ్వు ఎక్కువ బతకాలి అనేది ఇష్యూ కాదు. అక్కడ నీకు ఆల్రెడీ ఒక వ్యక్తిత్వం అనేది ఉంది. నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయొద్దు, ఇది మంచి, ఇది చెడు, ఈ మంచి చెడుల సంగతి దేవుడు అది కూడా పక్కకు పెట్టు. కనీసానికి నీ చేయాలి, చేయకూడదు అని ఒక ఆలోచన అయితే నీకు నేచర్ ఇచ్చింది కదా. ఆ పని నువ్వు ఎందుకు చేయట్లేదు? అది కదా నువ్వు చేయాల్సింది. ఇంకోటి, ఇప్పుడు నీకు 50 సంవత్సరాల తర్వాత చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకున్నది చేయాలనుకున్నది కాకుండా కొత్తగా సడన్గా అరే అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇన్ని రోజుల నుంచి నేను ఏలాగా ఉన్నా ఇప్పుడు సడన్గా బిలాగా మారిపోతా. ఇప్పటి నుంచి నేను వేసుకునే బట్టలు ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండవు, నా ఆలోచనలు ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండవు, నా బాడీ ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండదు అనే రకంగా ఏమైనా మారుతుందా? అట్లా మారదు కదా. మైండ్ సెట్ అనేది మారదు. మైండ్ సెట్ వేరు. మళ్ళీ ఆలోచించే విధానం అనేది, మైండ్ సెట్ అనేది వేరు విషయం. నువ్వు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చేసేటప్పుడు నీ బ్రెయిన్ మైండ్ ఏదో ఒకటి అది ఆలోచిస్తున్న ఆ వే ఉన్నది చూసారా, దానికి సొల్యూషన్ కనుక్కునే వే, ఆ పాత్, ఆ దారిలో వెళ్తుంది, ఎట్లెట్లా వెళ్ళి ఎట్లెట్లా పట్టుకొని దానికి సొల్యూషన్ చేస్తుంది. అది నేను అనేది. దాన్ని ఎవరు చేంజ్ చేయరు. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అది నీకు ఒక రకంగా ఉంటే నాకు ఒక రకంగా ఉంటుంది. నేను ఉన్నన్ని రోజులు నాది ఇట్లే ఉంటుంది. నేను కొత్తగా దాన్ని చేంజ్ చేయలేను. ఇప్పుడు ఈ రోజుకు నేను A+B² అంటే ఒక రకంగా ఆన్సర్ చేసి రేపు ఇంకో రకంగా ఆన్సర్ చెప్పలేను కదా. చెప్పలేను మీన్స్ నా మైండ్ ఇంకో రకంగా ఆలోచించలేదు. అందుకే నేను అంటున్నాను, నన్ను ఇప్పుడు నేను ఆన్సర్ చేయకపోతే ఇంకో ఆన్సర్ చేస్తారు కదా. నా ఏజ్ అయిపోయాక నేను పోతే ఇంకోటి వచ్చి ఇంకో రకంగా ఆన్సర్ చెప్తాడు. దాన్ని ఏమున్నది, అది ఉండాలి నేచర్లో. నువ్వు ఏదో పీక్ కడతా అంటే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేచర్లో చూసుకుంటే అన్ని రకాల జంతువులు ఉంటాయి. నువ్వు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్క రోజులో, ఒక రోజు కూడా కాదు, పుట్టిన గంటలలో చనిపోయే జీవుల దగ్గర నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చావే లేని జంతువుల వరకు కూడా ఉన్నాయి. అందులో ఏవి సక్సెస్ అయినాయి? అంత తొందరగా చనిపోయినా దానివల్ల యూజ్ లేదు. ఇన్ని సంవత్సరాలు ఎక్కువ బతికినా కూడా చేసింది ఏమున్నది? మరి ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని చేపలు లేకపోతే కొన్ని ఉన్నాయి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి బతుకున్నాయంట. అవి ఉండి ఏం చేసినాయి? వాటి ఆలోచన ఏమైనా చేంజ్ అయిందా ఇన్ని రోజుల నుంచి? కాబట్టి నీ ఆలోచించే విధానం ఎప్పుడైతే మారలేదో నువ్వు బతికుండి వేస్ట్ అని నేను వేస్ట్ అనట్లేదు. నీకేదో టైం ఇచ్చి ఉంటారు కదా. ఇప్పుడు 25 నుంచి 50, 60, 70 వరకు నీకు టైం ఇచ్చారు. ఈ టైంలో నువ్వు నీ బాడీని, ఆ స్టిఫ్ అన్న ఒక బాడీని యూజ్ చేసుకొని స్టిఫ్ ఉన్న బాడీ పక్కకు పెట్టండి. నీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు టైం ఇస్తున్నా, ఆ లోపల నువ్వు అప్లై చేయాలనుకుంటా నువ్వు చేయాలనుకున్న పని నువ్వు చేయలేదనుకో, నేను నీ బాడీని తీసేస్తూ ఉంటా, నేను డిలే చేస్తూ ఉంటా అని ఉంటుంది అన్నట్టుగా. అది విషయం. కాబట్టి ఆ ఏజ్ వచ్చిన తర్వాత అది సరిపోతుంది అక్కడికి.